కర్ణాటక నుంచి ఏఐ ద్వారా ఆ ఏనుగుల్ని బ్యాక్ పంపించడంలో సక్సెస్ అయినట్టుగా ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే కనబడుతుంది కాదంటారా? లక్ష్మణ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మాని వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నటువంటి కుంకు ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రైనింగ్ కానీ మ్యాక్సిమం కుంపు రాదేమో. కుంపు అంటే కరాటే కుంపు ఉంటుంది చూసారా, అవి రానటువంటి కుంకి ఏనుగులు అనుకుంటా. ఎందుకంటే ఇటు మన్యం జిల్లా కానీ అటు శ్రీకాకుళం జిల్లా కానీ ఎక్కడ చూసినా యథావిధంగా గతంలో ఎలాగైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏనుగుల ద్వారా ఎలాగైతే ఆ యొక్క పంట నష్టం చేకూరిందో, సేమ్ ఈ కుంకు వచ్చిన తర్వాత కూడా సేమ్ యాస్టిస్ కనుక అలాగే జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి మార్పు అనేది చేంజ్ అనేది రాలా. నేను ఎందుకంటానంటే, పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో అక్కడ ఉన్నటువంటి శివకుమార్ ఆయనతోనే, డికే శివకుమార్ ఆయనతోనే చాలా మంది పెద్దలతో అక్కడున్న సీఎంతో మాట్లాడి తీసుకొచ్చారు ఒక 4 పింఛన్. వాటి పనితీరు ఏంటో అనేది చూస్తే పవన్ కళ్యాణ్ టైపు అర్థం చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలాగైతే పనిచేస్తా ఉన్నారో కుంకి ఏనుగులు కూడా అలాగే పనిచేస్తున్నాయి. తప్పులేదు, వాటంతలో వాటి పనిచేస్తాం. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఆఫ్ ద పిల్లర్. ఆయన విధి లేకుండా ఏది జరగదు. కానీ ఈయనేమంటాడు గతంలో, అయ్యా మీకేం తెలుసు, నేపాల్లో మెట్రిక్ టన్నులు దొరికినాయి, మెట్రిక్ టన్నులు దొరికినాయి ఎర్రచందనం. ఆ ఎర్రచందనం ఎవరిదో కాదు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదే అని అన్నారు. సరే, అందరూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదని ప్రసారం చేశారు. మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది కదా, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి దాన్ని ఏమైనా నిరూపించగలగలరా? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదే ఇది అని చెప్పి ఎక్కడైనా మీరు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి ఆయనదా అని మీరు ఎక్కడైనా చెప్పగలగలరా? ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు ఇది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదని ఎందుకు నిరూపించలేకపోయారు? ఎలక్షన్కి ప్రజల్ని ఏ రకంగా నమ్మబలకాలి, ప్రజల్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలనే విధానం అన్ని బ్రహ్మాస్త్రాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఒకటి కాదు, పవన్ కళ్యాణ్ చేయవలసింది పవన్ కళ్యాణ్ చేశాడు, చంద్రబాబు చేసింది చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? లక్ష్మణరావు గారు ఒకటి మిమ్మల్ని అడగాలి, ఒక క్వశ్చన్ మీరు అడిగిన దానికి అడగాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందరో దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు తీసుకున్నాడని మీరు ఎలక్షన్ల ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు. ఎలక్షన్ల తర్వాత వచ్చారనుకుంటా మీరు కూడా చాలాసార్లు అన్నారు ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడని. మరి మీరు ఎప్పుడైనా నిరూపించగలిగారా? మరి ఆయన మీద కేసు వేసి లోపల పెట్టించకపోయారా? మరి మీరెందుకు చేయలేకపోయారు? పవన్ కళ్యాణ్ నిరూపించాడు కదా, నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్న మాటలు ఈ ఉదయంలోనే ఆంధ్రజ్యోతి పేపర్లో, ఏబిఎన్ టీవీ ఛానల్ వచ్చాయి. నేను డబ్బులు అడిగాను, ఇన్ని సీట్లు అడిగానని చెప్పి వాళ్ళు రాశారు. ఎలా తెలిసి మీ ఇద్దరు మాట్లాడుకున్నామని మీకు ఒక్కడికే తెలిసిందేమో, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మీకు అలా అర్థమై ఉంటుంది. అది నేను ఎమ్మెల్యే సీట్లు రజనీ గారు చెప్పాలి దానికి సమాధానం. ఆవిడ అవకాశం వచ్చినప్పుడు ఆవిడ చెప్తారులేండి. చెప్పారా లేదా? ఆంధ్రజ్యోతి పేపర్ లో రాశారు ప్యాకేజీ అని అడుగుతారు. మరి అలాగే మీ పొంగనూరు బాస్ కూడా అండర్ ప్రాసెస్ లో ఉండుంటది, తర్వాత చెప్తారు. మీరెందుకు కంగారు పడతారు? ఏముండదు సార్, ఏ అండర్ ప్రాసెస్. అదిగో తోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక టోల్లో నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పీడబ్ల్యూఎం తరలించేస్తున్నారు, అక్రమ రవాణా అదిగో ఇదిగో అన్నారు. ఎలక్షన్ వచ్చేసరికేమో చీజ్ స్టిప్ అన్నారు, స్టిప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 4-5 సార్లు తిరుగుతూ ఉంది అటు ఇటు. ఎవరు తిప్పుతూ ఉన్నారు 4-5 సార్లు? ఆర్థిక మినిస్టర్ అయినటువంటి పయ్యాల కేసు వాళ్ళ బామ్మర్ది. వాళ్ళ బామ్మర్దికి తొక్క తీసావా, తోలు తీసావా, ఎండలో ఆరేసావా, చెప్పులు కుట్టించలేదు కదా పవన్ కళ్యాణ్. ఎంతమందికి తొక్కలు తీస్తావు, నార తీస్తావు, తోలు తీస్తావు, వార్నింగ్ ఇస్తున్నావు. తోలు తీస్తా, తొక్కలు తీస్తా, ఎవరికి తీస్తావు తొక్కలు? నీ మాట టీడీపీలో ఎవరు దేగరు. టీడీపీలో ఈ ఒక్క సాధారణమైన ఎమ్మెల్యే కూడా దేకడు నీ మాటలు. ఇది గుర్తుపెట్టుకో. ఏదో నీకు అక్కడ ముడుపులు అందలేదు, నీకు విషయం చెప్పడం మళ్ళీ చెప్తా ఉన్నా. బియ్యంలో డబ్బులు రాలేదని చీజ్గా చెప్పాను, నీ వాటా నీకు అందింది. అయ్యా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక హోంగార్డ్ని కానీ, ఒక ఎస్పీని కానీ ట్రాన్స్ఫర్ చేయడానికో, పదవులు ఇవ్వడానికో అక్కడ లంచాలు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, నా వాటా రావట్లేదని చెప్పి ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. హోమ్ మినిస్టర్ నాకు ఇచ్చేయండి, ఇప్పుడు ఎందుకు బాగా చేయట్లేదు. అదే నేనైతే తోలు తీస్తా, తొక్క తీస్తా ఉన్నా.
ఏం చేసావు? ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఆ రోజు ఎవరికి ఇచ్చావు వార్నింగ్? చంద్రబాబు నాయుడుకే ఇచ్చావా, నా దొంగలపూడి అనిత గారికి ఇచ్చారా? మళ్ళీ ఈ రోజు వార్నింగ్. బహుశా వాళ్ళందరూ లోపలికి వెళ్తే మీకు చూడాలని ఉందేమో. ద్వారంపూడి గారి మీద మీకు ఏమన్నా కక్ష ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ముందు ద్వారంపూడి గారిని లోపల పంపించాలని కోరుకుంటున్నారా మీరు? ఏంటి మీ వల్ల కాదు, ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్తారు. తప్పు చేయండి ముక్కు ముట్టిన అక్రమ అరెస్టులు చేసి మీరు కూడా అంబటి రాంబాబు గారు లాగా మాట్లాడుతున్నారు. తునకానందం పొందడం అలవాటే కదా, దానివల్ల ఉపయోగం ఉందండి. ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ముందు వైసీపీలో లోపల పంపించేదాకా లక్ష్మణరావు గారికి నిద్ర పెట్టేయట్లేదు. లక్ష్మణరావు గారు వినండి సార్, చెప్పండి. ఇక్కడ భీమవరంలో వెచ్చినట్టుగా ప్యాకెట్ క్లబ్లు వెలిసినాయి. ప్యాకెట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ సహకరించాడు జయసూర్య అని చెప్పారు. ఏం చేశారు జయసూర్య? అలాేమో కేంద్ర గవర్నమెంట్ ఏమో